హైదరాబాద్ శివార్లో మరోసారి హైడ్రా మెరుపు దాడులు సంచలనం సృష్టించాయి. గండిపేట మండలం కోకాపేటలోని కొత్త చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ కాంపౌండ్ వాల్స్ తాత్కాలిక నిర్మాణాలను అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తెల్లవారుజామునే ఈ ఆపరేషన్ను నిర్వహించారు. కూల్చివేతల అనంతరం మళ్లీ ఎవరూ ఆక్రమించకుండా హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు కూడా ప్రారంభించారు. చెరువుల రక్షణ కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ ఎత్తున జరిగిన ప్రభుత్వ భూమి ఆక్రమణలపై అధికారులు మెరుపు దాడి చేశారు. ఎయిర్పోర్ట్ కాలనీ పరిసరాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన అక్రమ కట్టడాలను బుల్డోజర్స్తో పూర్తిగా కూల్చివేశారు. ఈ 5 ఎకరాల ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది భూస్వాములు కేటుగాళ్లు కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే పక్కా నిర్మాణాలను లేపారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. కూల్చివేతల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధితుల నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తగా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసుల పహారా మధ్య హైడ్రా సిబ్బంది అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి సదరు ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ దాని చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమణ నుంచి కాపాడడమే లక్ష్యంగా హైడ్రా అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నవారైనా సరే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలిపెట్టేది లేదని ఈ చర్య ద్వారా అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఈ కూల్చివేతల కలకలం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటల పరిరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తున్న హైడ్రా ఫిబ్రవరి 10వ తేదీన సేలింగంపల్లి పరిధిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొండపూర్ నుంచి మదీనాగూడ వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి అధికారులు విముక్తి చేశారు. సుమారు 700 కోట్ల బహిరంగ మార్కెట్ విలువ కలిగిన ఈ స్థలాన్ని కాపాడడం ద్వారా భూబకాసులకు హైడ్రా గట్టి హెచ్చరికలు పంపించింది.